దొరకలేదు. వాళ్ళ తెలిసి ఏం పెట్టిండు మాకు 5,000కు ఒక్క ఎకరం దున్నిస్తే ఇద్దరు సార్ మందు లేకుంటే ఆ పొలం ఎక్కడ పడుతుంది. వాళ్ళు చెప్పులు పెట్టినా దానికి తెలిసి ఏం పెట్టిండు. 5,000కు ఒక్క ఎకరం దున్నించుకున్నా ఒక సార్ మందులు 2 నెలల కాదు. తెల్లదాకా ఎవరో తెచ్చుకున్న ఎవరో 2 నెలలకు అందుతాయి. 500కు ఒక్క బస్తా అయినా దొరకలేదు. ఈ పెట్టే లాభం పెట్టకే లాభం, ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం. ఒక్కసారి ఊరే లేదు ఇదివరకు, ఏది లేదు. పొలాలు ఎండిపోతా అంటే 5,000కి ఎకరం మీరు దున్నించుకొని ఆశ చేసుకొని కూలి చేసుకొని బతకల్లా. కూలి చేస్తాను కూడా పొలం దొరకలేదు. అది బండం కూలి చేయవు. సారెడు మందు లేదు, ఊరు అసలే లేదు. బాయికాడికి కూలీలు ఆటో వస్తా అంటే వాళ్ళతోటి మాకు ఒక 2 బస్తాలు వేసుకురమ్మంటే బాయికాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలీలతో పాటుగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచని ఒక్క యూరియా బస్తా దొరకలేదు. ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ కట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళకు, వాళ్ళ మెరువాన ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి 5 బస్తాలు 4 బస్తాలు 6 బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు. మాకు ఇప్పటికి 3 రోజులు అవుతుంది నేను రాయపర్తి తిరగబట్టి ఒక్క బస్తా దొరకలేదు. ప్రతి ఒక్కరు అందులోనే చాలా మంది అతన్ని అన్నం తినక కళ్ళకు చీకటి వచ్చి ఆడ కింద పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతాంటే చూసుకుంటున్నాం మేము. మాకు ఇంత అవస్థ ఎందుకు వచ్చింది అనేది మేము చాలా బాధపడతాను. సార్ మీరు మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, ఈ దొంగల రాజ్యం పోవాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏది కనిష్కానికి మాకు ఏ స్పందించడం లేదు.